పెరుగుతున్న నగరం ఒకవైపు అయితే దానికి తోడు వాహనాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దానికి సంబంధించి ముఖ్యంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కానీ హెల్మెట్ ధరించడం లేకుండా వాహనాలు రోడ్డు మీదకి వచ్చి రావడం వల్ల ఇటు ట్రాఫిక్ సిబ్బందికి ఒక తలనొప్పిగా తయారైంది. దానికి సంబంధించినటువంటి నగర పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా వాహనదారుల ఒక రకమైనటువంటి బాధ్యతారహితంగా రోడ్ల మీద వాహనాలు పొడికి రావడం కూడా ఇది చాలా తప్పు. దీనికి సంబంధించి విశాఖపట్నం 3 టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ ధనంజయ నాయుడు గారు మనతో పట్టున్నారు. సార్, మీరు ట్రాఫిక్ సంబంధించి ఈరోజు బుల్లయ్య కాలేజ్ మీరు ట్రాఫిక్ రూల్స్ హెల్మెట్ ధరించిన వాళ్ళ కోసం ఫైన్లు అన్ని వేస్తున్నారు కదా, దీన్ని మీరు ఉదయం నుంచి ఇంతవరకు ఈ యొక్క దీంట్లో ఎంతమంది మీరు వేశారు? నమస్కారం సార్, నా పేరు ధనంజయ నాయుడు, 3 టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ అండి. గౌరవనీయులైన విశాఖపట్నం సిపి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, మా ఏడీసీపీ గారు, మా ఏసీపీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఎవ్రీడే మార్నింగ్ రియలైజేషన్ అనేది పాత చలానాలు కట్టించడము, అదేవిధంగా ఎంవీ కేసెస్ వైలేషన్ చేసిన వాళ్ళని వాళ్ళ యొక్క ఫొటోస్ని తీసి వాళ్ళ లైసెన్స్ ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళకి ఎంవీ చలానా ఏదైతే వాళ్ళకి అర్హులు ఉన్నారో అది ఒక వేయడం జరుగుతుందండి. ముఖ్యంగా మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే హెల్మెట్స్ అందరి దగ్గర ఉంటున్నాయి. పోలీసు వారిని చూసి హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు. పోలీసు వారు లేనప్పుడు హెల్మెట్ తీసి అది బండి యొక్క ఫ్రంట్ భాగంలో పెట్టుకుంటున్నారు. దీనివల్ల వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ ఇబ్బందిగా ఉంటుంది. పడిపోతే వాళ్ళకి ఎటువంటి తీవ్రమైన హెడ్ ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది. హెల్మెట్ అనేది బాడీలో ఎక్కడ దెబ్బలు తగిలినా మనము మళ్ళీ ఆపరేషన్ చేసి బాగు చేసుకోవచ్చు. హెడ్కి తగిలితే మాత్రము చాలా సివియర్గా ఉంటుంది. దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి. అదేవిధంగా చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే చిన్నపిల్లలు, మైనర్స్, అదే కూడా చదువుకున్న వాళ్ళు కూడా సెల్ ఫోన్స్ అనేవి ప్రతి ఒక్కరు దగ్గర ఎక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో. సెల్ ఫోన్స్ అనేవి ఎక్కువగా ఫోన్ రాగానే సెల్ ఫోన్ తీసుకొని ఫోన్ అక్కడే బండి పక్క కాపకుండా వెళ్తూ డ్రైవ్ చేస్తున్నారు. ఈ సెల్ ఫోన్ చూడడం వల్ల ముందు వెళ్తున్న వ్యక్తులకి చిన్న చిన్న మైనర్ యాక్సిడెంట్ 279, 337 యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ కాలేజ్ పిల్లలు ఎవరైతే కొంతమంది కాలేజ్ పిల్లలు ఉన్నారో కావాలని రేస్ డ్రైవింగ్ అత్యుత్సాహంతోనే వాళ్ళు ఆనందం కోసము ప్రజలకి తెలియకుండా ఇబ్బంది పెడుతూ అత్యుత్సాహంతో స్పీడ్ రేసింగ్ అనేది చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు బాగానే వెళ్ళిపోతున్నారు. ప్రాపర్గా వెళ్ళి వెనకాతలు వచ్చేవాళ్ళు వీళ్ళు వెళ్ళడం వల్ల కంట్రోల్ చేసుకోక పడిపోతున్నారు. వాళ్ళకి కూడా సివియర్ ఇంజరీస్ అవుతున్నాయి. ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది. రోడ్స్ అనేవి చాలా కంజెక్టెడ్గా ఉన్నాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల వీలైనంత వరకు ట్రాఫిక్ పోలీసులు రెగ్యులేట్ చేస్తాము. ఇంకా ప్రజల్లో అవేర్నెస్ వచ్చి ప్రతి ఒక్కరు డ్రైవర్గా పిలియన్ రైడర్ కూడా ఇద్దరు కూడా హెల్మెట్స్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రాపర్గా లైసెన్స్ పెట్టుకోవాలి. ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. డబల్స్లోనే వెళ్ళాలి. స్లోగా లిమిటెడ్ ఏదైతే సిపి గారు మనకి లిమిట్ అనేది ఇచ్చారు, స్పీడ్ లిమిట్ అని, ఆ స్పీడ్ లిమిట్లోనే మనం వెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడు ఎవరు పోలీసులు మిమ్మల్ని ఆపరు, మీకు ఎటువంటి ఫైన్ చేయరు. అదేవిధంగా మీ యొక్క వెహికల్ మీద ఆల్రెడీ చాలా చలానస్ అనేది వేసి ఉంటారు ఇంతకుముందు. ఆ పెండింగ్ చలానస్ కూడా అందరు కూడా క్లియర్ చేసుకొని మీ బండిని ప్రాపర్గా ఉంచుకోండి. పొల్యూషన్ చెక్ చేసుకోండి. బండిని కండిషన్లో పెట్టుకోండి. లైఫ్ అయిపోయిన ఏవైతే బైక్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ రీలైఫ్ చేసుకోండి అని మన ఈ తరపున నేను మన గౌరవనీయులైన మన విశాఖపట్నం ప్రజలందరికీ 3 టౌన్ ట్రాఫిక్ తరపున తెలియపరుస్తున్నాను సార్. ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థులు కూడా హెల్మెట్ ధరించకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ సుదూర ప్రాంతాలకి వెళ్ళిపోవడం వల్ల కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనివల్ల యాక్సిడెంట్ జరిగిన క్రమంలో వాళ్ళకి కాలు చేయి విరిగి వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో సరైన సమయానికి 108 అంబులెన్స్ రాకపోవడం వల్ల కూడా వాళ్ళు అక్కడే చనిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాము. దీనికి కారణం ఏంటంటారు సార్? 108 అనేది అందుబాటులో ఉంటే వేగంగానే వస్తుందండి. ఒకే టైంలో 2 యాక్సిడెంట్ అయినప్పుడు మేజర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆ మేజర్ యాక్సిడెంట్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరుగుతుంది. 2వ యాక్సిడెంట్కి కొంత టైం పడుతుంది వేరే అంబులెన్స్ రావడానికి. ముఖ్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది ఇప్పుడు సెల్ ఫోన్స్ ప్రతి ఒక్క ఒంట్లో ఒక భాగం అయిపోయింది. బండి నడిపేటప్పుడు ఫోన్ అనేది కంటిన్యూస్గా ఏదో టైంలో వస్తుంది. అతను పక్క కాపి ఆ ఫోన్ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. కానీ అతను వెళ్తూనే ఫోన్ ఆన్సర్ చేస్తాడు. తెలియకుండా ఫోన్కే చూసి ఆన్సర్ చేయడం వల్ల అతను చూపు ముందు వైపు కొండకంటే కొంత ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ అతను కోల్పోతాడు. ఈ క్రమంలోనే ఆపోజిట్ వచ్చిన వాళ్ళు కానీ ఎదురుగా వచ్చిన వాళ్ళు కానీ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే పిల్లలు ముఖ్యంగా అండర్ 18 ఉన్న పిల్లలు కూడా 16 to 18 ఉన్న పిల్లలు కూడా బైక్స్ తల్లిదండ్రులు కొనిస్తున్నారు. దయచేసి పిల్లలకి బండి కొనిచ్చేటప్పుడు 18 years లైసెన్స్ ముందు తీయండి. ప్రాపర్గా బండి డ్రైవింగ్ వచ్చిన తర్వాతే వాళ్ళకి బండి కొని ఇవ్వండి.
ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాపర్గా హెల్మెట్ పెట్టుకోమనండి. వాళ్ళకి క్లియర్గా చెప్పండి, మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం, మీరు ఎంతసేపు వెళ్ళారో అంతసేపు ఇంటికి రావాలని తెలియపరచండి. ఇలాగా ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే ఎన్నో కొన్ని యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉంది. మాకు వీలైనంత వరకు స్టాప్ బోర్డ్స్ పెడుతున్నాము, రెగ్యులేట్ చేస్తున్నాము. అవకాశం ఉన్నంత వరకు మేము ఏమన్నా చేస్తున్నాం. కొంతమంది సీరియస్గా తీసుకుంటున్నారు. స్పీడ్ గన్స్ లిమిట్స్ గన్స్ కూడా వచ్చాయి. అవి కూడా ఏరియాలో పెట్టి వాటి మీద వైలేషన్ పెట్టి ఆ వైలేషన్ ఇప్పుడు ఒక హెల్మెట్కి 1035 రూపీస్, ఒకప్పుడు 135 రూపీస్ ఉన్నది. అయినా 1000 రూపాయలు పడినా అతను భయపడట్లేదు. ఎందుకంటే హెల్మెట్ కాస్ట్ 800 1000 రూపాయలు ఉంటుంది. అది పెట్టుకుంటే సేఫ్, అది పెట్టుకోవట్లేదు కానీ ఫైన్ కడుతున్నారు. అది మెచ్యూరిటీ లెవెల్స్ మారాలి. నైట్ అయ్యేసరికి ఈ పబ్ కల్చర్కి ప్రజలు అలవాటు అవుతున్నారు. తాగేసి విచ్చలవిడిగా డ్రైవ్ చేస్తున్నారు. పబ్కి వెళ్ళి అక్కడ ఒళ్ళు తెలియకుండా తాగి నచ్చినట్టుగా డ్రైవ్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి ప్రమాదము, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా ప్రమాదం. దయచేసి ప్రజలందరికీ కూడా తెలియజేసింది, కుర్రవాళ్ళకి తెలియజేసింది ఏమనగా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది విశాఖపట్నం సిటీ పోలీసు వారు తీసుకుంటారు. రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ ఒకవైపు అయితే, రోజు రోజుకి వాహనదారులు కూడా హెల్మెట్ ధరించకుండా మాదక ద్రవ్యాలు ఏదైతే మత్తుమందు సేవించి వాహనాన్ని నడపడం ఒక చోడైతే, దీన్ని మరీ ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఎప్పటికప్పుడు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంగపతి బాగ్జీ గారు ప్రత్యేకమైన బృందాలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పాత బకాయిలు అంటే చలనాలు చెల్లించమని చెప్పేసి తెలుపుతూనే, ఇంకా ఎవరైతే హెల్మెట్ ధరించాలో వాళ్ళకి షరతులతో కూడినటువంటి ఏవైతే ఫైన్లు కూడా పెంచారు. గతంలో 130 రూపాయలు ఉండేది, దాన్ని 1030 రూపాయలు కూడా చేశారు. అంటే ఆ విధంగా కొంతవరకు కట్టడి చేయొచ్చని దాని మీద నగర పోలీస్ కమిటీ ఒక బృహత్తమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దానికి మీరేమంటారు సార్? ఇది ఎంవి యాక్ట్ ప్రకారము మాడిఫికేషన్ అనేది చేయడం జరిగిందండి. 2000 దీనివల్ల చలానాస్ అనేది డ్రంక్ అండ్ డ్రైవ్కి 10,000 రూపీస్, వితౌట్ హెల్మెట్కి 1035 రూపీస్, రాంగ్ పార్కింగ్ 1535 రూపీస్, అలాగే ర్యాష్ డ్రైవింగ్కి 1535 రూపీస్, అలాగా డ్రైవింగ్ లేకుండా డ్రైవ్ చేస్తే 5,000 రూపీస్ వరకు చలానాస్ అనేది విధిస్తున్నాం. అయినప్పటికీ మేము చెప్తున్నాం, వాళ్ళు కష్టపడి అప్పు తెచ్చి మరి ఫైన్ కట్టేస్తున్నారు, కానీ హెల్మెట్ పెట్టుకొని నడపడానికి వాళ్ళు సేమ్గా ఫీల్ అవుతున్నారు. ఈరోజు సేమ్గా మీరు ఫీల్ అయితే రేపు ఏదో ఒక రోజు మన ఇంధనం వాడుతున్నాం, ఇంధనం అన్ని వేళలా సక్రమంగా పనిచేయదు. సరిగా మీరు హెల్మెట్ పెట్టుకుంటే చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. హెల్మెట్ లేకపోతే ఏదో ఒక రోజు మీరు పశ్చాత్తాపపడే పరిస్థితులు ఏర్పడతాయి. హెల్మెట్ మీ పోలీసు వాళ్ళు రోడ్ల మీద ఎండల్లోని వానల్లో నిల్చొని కష్టపడి పనిచేసింది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికో లేకపోతే మా ఆఫీసర్ మనల్ని పొందడానికే కాదు, మమ్మల్ని చూసి కొంతమంది అయినా మారి ప్రాపర్గా ఎంవి యాక్ట్ ప్రకారం ఉన్న వెహికల్ రూల్స్ ప్రకారం మీరు పాటించి సేఫ్గా ఇంటికి వెళ్తారనే, అది తప్ప ఇంకా ఎటువంటి ఉద్దేశం మాలో ఉండదు. మేము ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తాం. నగర పౌరుల శ్రేయస్సు కోసం, నగర ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యమైన దిశగా ఎక్కడ పడితే ప్రధాన కోటల్లో కూడా ట్రాఫిక్ పోలీసు వారు ఒక నిబంధన పెట్టారు. ఆ నిబంధన ప్రతి ఒక్కరికి పాటించినట్లయితే ఏం పెట్టారు అంటే, హెల్మెట్ ధరించండి, జీబ్రా లైన్లు దాటకండి, సిగ్నల్ లైట్లు చూసుకొని వెళ్ళండి, ఇలా ప్రతి కూడా 7 అంశాలతోటి ప్రతి కోటల్లో కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి నియమాలు పెట్టారు. ప్రజలందరూ కూడా అప్రమత్తే ఈ రోజు నుంచే ఒక నగర పౌరుడిగా ఒక బాధ్యతగా మీరు మెలిగి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి. అలాగే మాదక ద్రవ్యాలు సేవించి వాహనం నడపండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరం, దానివల్ల మీ కుటుంబాలే ఒక నాశనమైన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది మీ బాధ్యతగా, ఒక పౌర స్పృహ కలిగినటువంటి ఒక బాధ్యతగా మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఇవన్నీ పాటించండి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి. సార్, కొన్ని సందర్భాల్లో మీరు ఏదైతే ప్రధాన కోటల దగ్గర, ఇలా కాలేజీల దగ్గర, సిరిపోన్ సైట్ ఎక్కడైతే ఉండి కేసులు రాయాలని చూస్తుంటారో, అలాంటి సందర్భాల్లో వాహనదారులు మిమ్మల్ని తప్పించుకునే క్రమంలో అటు ఇటు వెళ్ళిపోయి వాళ్ళు ప్రాణాల మీదకి లేదంటే దెబ్బలతో తెప్పించుకుని యాక్సిడెంట్లు అయ్యే సందర్భంలో మనం చాలా చూస్తున్నాము. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది సార్? వాళ్ళు తప్పు చేస్తున్నారు. వాళ్ళకి 100% నాకు ఓల్డ్ చలానాస్ ఉన్నాయి, నేను హెల్మెట్ పెట్టుకోలేదు, పోలీసు వారు ముందు చెక్ చేస్తున్నారు, వాళ్ళని తప్పించుకోవాలని వాళ్ళు వచ్చిన దారిలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశమే ఉంటుంది. రాంగ్ రూట్ అది. అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ ఆల్రెడీ పోలీసు వారు ఉంటారు వీళ్ళు పట్టుకోవడానికి. ఈ వెళ్ళే క్రమంలో ఆపోజిట్ వాడు అతను ప్రాపర్గా వస్తాడు, వీళ్ళు ఆపోజిట్లో వెళ్తారు. అక్కడ చిన్న యాక్సిడెంట్, స్పీడ్ అనేది స్లో ఉంటుంది, వెనక్కి తిప్పుతారు కాబట్టి. బట్ అక్కడ చిన్న యాక్సిడెంట్స్ 337, 279 మైనర్ ఇంజురీస్ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఎవరు తప్పించుకోవడానికి ప్రయత్నించకండి, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్, మా దగ్గర
మేము హెల్మెట్ పెట్టుకోలేదండి, రేపటి నుంచి పెట్టుకుంటాం. మేము ఎక్స్క్యూజ్ చేస్తాం, మంచిగా చెప్పే వాళ్ళకి మేము ఎక్స్క్యూజ్ చేస్తాం. ఎందుకంటే మీరు మాకు శత్రువులు కాదు, మీ శ్రేయస్సే మాకు కావాలి. మీరు హెల్మెట్ పెట్టుకోండి, మీరు ప్రాపర్గా డ్రైవ్ చేస్తారన్నప్పుడు మేము ఎందుకు మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయం? దయచేసి తప్పించుకొని పారిపోయే పరిస్థితి తీసుకురాకండి. దానివల్ల మీకు ప్రమాదము, ఎదుటి వచ్చే వెహికల్ కూడా ప్రమాదం. సార్ ఇప్పుడే చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే మన కేసులు రాస్తున్నారో ఆ కేసులు రాసిన క్రమంలో ఒక ఫ్యామిలీ వచ్చి మీరు ఆపుతారు ఉద్దేశంతో ఆయన టర్నింగ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ మేడం గారికి అది పడిపోయింది. ఆ ఫ్యామిలీ వచ్చి రోడ్డు మీద పడిపోవడంతో ఆ మేడంకి గాయాలు తగిలాయండి. అంటే ఎలాంటి పరిస్థితులు దాపరించకుండా ఇటు వాహనదారులు కూడా సమన్వయం పాటించి పోలీసు వారికి సహకరించి సార్ ఇట్లా హెల్మెట్ పెట్టుకోలేకపోయాము అని కూడా చెప్పడం కూడా ఒక మంచి పరిణామం. దానివల్ల వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో సరే ఈసారికి మీరు కానివ్వండి, నెక్స్ట్ టైం నుంచి మీరు హెల్మెట్ ధరించాలని చెప్పి చెబుతారు. అంటే విశాఖ నగర పోలీస్ ఎప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణంలోనే ప్రతి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి పోలీసులు మనం సహకరిద్దాం. కెమెరామెన్ నారాయణతో మీ జన్నేత.